మనందరికీ తెలిసిన విషయం, మనందరం చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. మన దేశం కాకుండా ఇంకా అత్యధిక జనాభా ఉన్న దేశం ఏంటి అంటే చైనా. కానీ ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా, మన దేశంలోనే ఎందుకు అంత ఎక్కువ జనాభా ఉన్నారు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనా, భారత్ లోనే ప్రజలెందుకు అంత కిక్కిరిసిపోతున్నారు? నాపై నమ్మకం ఉంచి నాతో పాటు వచ్చేయండి. మిమ్మల్ని ఈ రోజు ఖచ్చితంగా వేరే లోకానికి తీసుకెళ్లిపోతాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెల్కమ్ టు ది అజేయ భారత్. భారత్, చైనా ఈ రెండు దేశాల్లోనే ప్రపంచంలోనే అత్యధికంగా 40% ప్రజలు ఎందుకు నివసిస్తున్నారు? భూమిపై ఉన్న మిగిలిన 170 దేశాల్లో ఎంత జనాభా అయితే నివసిస్తున్నారో అంతకంటే ఎక్కువ జనాభా కేవలం భారత్, చైనా ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నారు. ఇది ఈ రోజుల్లో కొంచెం వింతగా అనిపించట్లేదా? మన భూమి చాలా రద్దీగా మారుతుందని మీకు అనిపిస్తుండొచ్చు. జనాభాని ఎలాగైనా సరే నియంత్రించాలి అని చాలా మంది నిపుణులు చెప్తూనే ఉంటారు, మీరు వినే ఉంటారు. ఓవర్ పాపులేషన్ అనేది చాలా తీవ్రంగా మారుతుంది. జనాభా పెరుగుదలని మనం ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పోతే అసలు ఏం జరుగుతుంది? మానవ జనాభా గురించి ఎలాన్ మస్క్ అయితే భూమిని వదిలేసి ఎక్కడో మార్స్ పైన, అంగారకుడి పైన కాలనీలు ఎలా నిర్మించాలి అనే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఇది ఎవరికి అంత పెద్ద విషయంలో అనిపించట్లేదు. ఒక్కోసారి ఆలోచిస్తున్నప్పుడు భూమిపై మనుషులు ఉండడానికి అసలు చోటే లేదేమో అనిపిస్తుంది. కానీ ఒకవేళ నేను ఇది అసలు నిజం కాదు అని చెప్తే, ఒకసారి మీరు ఈ పాపులేషన్ మ్యాప్ ని జాగ్రత్తగా గమనిస్తే మన భూమిలో దాదాపుగా 3/4 వంతు కంటే పెద్ద భాగం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. కానీ ఇప్పుడు కాస్త ఆసియా వైపు దృష్టి సారించండి. ఇక్కడ ఇండియా, చైనా అనే ఈ రెండు దేశాల్లో కలిపి 2.7 బిలియన్లు అంటే దాదాపుగా 270 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే మొత్తం ప్రపంచ జనాభాలో 36% మంది కేవలం ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. మళ్ళీ ఈ రెండు దేశాలు కూడా కేవలం ఈ ఒక్క ఆసియాలోనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 195 దేశాలు, 7 ఖండాలు. కానీ కేవలం ఈ ఒక్క ఖండంలోనే ఈ రెండు దేశాలే ఎందుకు అంత ప్రత్యేకం? భారత్ మరియు చైనా యొక్క విశిష్ట భౌగోళిక స్థానం దీనికి కారణమా? అంటే ఏమంటున్నానంటే పర్వత ప్రాంతాలు, అత్యంత సారవంతమైన నేల ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా పెరిగిందా? కానీ ఇటువంటి వ్యవసాయ భూమే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూరోప్ గాని, ఉత్తర అమెరికా గాని, ఉష్ణమండల దేశాల్లో గాని. పోనీ దీని వెనుక మరో కారణమై ఉండొచ్చా? అదేంటంటే ప్రపంచంలోని పురాతన నాగరికతలు ఇండియా, చైనాలోనే ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింధు లోయ నాగరికత, చైనీస్ నాగరికత. కానీ అదే సమయంలో ప్రపంచంలో మరికొన్ని నాగరికత కూడా ప్రారంభమయ్యాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెసపోటోమియా, ప్రాచీన ఈజిప్టు, అజెక్స్, ఇంకాస్, గ్రీకు నాగరికత మొదలైనవి ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ నాగరికతలన్నీ కాలక్రమేణా అంతరించిపోయాయి కూడా. సో ఇరిటేషన్ అవ్వకండి, ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇండియా, చైనాలోనే అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకు ఈ రెండు దేశాల్లోనే జనాభా విస్ఫోటనం జరిగింది? మిగిలిన ఏ దేశాల్లో కూడా ఎందుకు ఇంత జనాభా లేదు? దీనికి సమాధానం వెతకడానికి మనం భూమి యొక్క హిస్టరీలోకి వెళ్దాం. అక్కడే మనకి దీనికి సంబంధించిన అన్ని రహస్యాలు బయటపడతాయి. మనం హోమోసెపియన్స్ అనే కాలం నుండి మొదలు పెడతాం. మనం ఎప్పుడైతే ఒక కొత్త జాతిగా భూమిపై అడుగు పెట్టామో ఆ కాలం నుండి ప్రారంభిద్దాం. మానవ పరిణామ క్రమం ఆఫ్రికా నుండి స్టార్ట్ అయిందని అందరూ నమ్ముతున్నారు. కానీ దీనికి 2,95,000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో మనుషులు ఇంకా వెనుకబడిన గుహల్లో నివసిస్తున్న సమయంలో భారతీయ ఉపఖండంలో అప్పటికే 2 అంతస్తుల భవనాలు నిర్మించబడ్డాయి. నేను సింధు లోయ నాగరికత గురించి మాట్లాడుతున్నాను. ఇది ఆ సమయంలో ప్రపంచం మొత్తంలో అతిపెద్ద పురాతన నాగరికత మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతలలో ఒకటి. ఈరోజు ఐవీసీకి సంబంధించి అనేకమైన పురావస్తు ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీరు వారి నగరాలని స్పష్టంగా చూడొచ్చు. ఇవి చాలా అద్భుతంగా, ప్రణాళికాబద్ధంగా ఉన్నాయి. వారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, అంత బాగా ఉన్నాయి. ఇక్కడే డ్రాయింగ్ రూములు, శ్మశాన వాటికలు కూడా ఉండేవి. ది గ్రేట్ బాత్ అంటే మహాస్నాన వాటికతో పాటు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఓడరేవులైన లోతల్, ధోలవీరా, సుత్కా గెండోర్ వంటి వాటిని కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. నేను మీకు సింధు లోయ నాగరికత గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాగరికతగా పరిగణించబడుతుంది. ఐవీసీ టైంలో భారతదేశ జనాభా 100 నుండి 140 మిలియన్ల మధ్య ఉండేది. ఇది అప్పటి ప్రపంచ జనాభాలో 1/5వ వంతు. అంటే అంతమంది జనాభా మన దేశంలో ఉన్నారు. భారత ఉపఖండంలో సింధు లోయ నాగరికత వర్ధిల్లుతున్న కాలంలోనే దానికి 4,000 కిలోమీటర్ల దూరంలో చైనాలో కూడా ఒక నాగరికత ఉండేవి. ఆ నాగరికత కూడా అప్పుడే అభివృద్ధి చెందుతుంది. అదే
చైనీస్ నాగరికత. ఇది యాంగ్జీ నది పరివాహక ప్రాంతంలో ఉంది. దాని రాజధాని అన్యాంగ్ సిటీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే పురావస్తు ఆధారాల ప్రకారం వీరు కూడా అప్పటికే చాలా చక్కగా ప్రణాళికాబద్ధమైన నగరాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు హౌసింగ్ సొసైటీలు, ఆయుధ కర్మాగారాలు, సైనిక స్థావరాలను కూడా నిర్మించుకున్నారు. ఈ నాగరికత గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు సుమారుగా అక్కడి జనాభా 60 మిలియన్లకు అంటే 6 కోట్లకు చేరింది అప్పట్లోనే. అంటే ఈ రెండు నాగరికతలు అన్నిటికంటే ముందే స్టార్ట్ అయ్యాయని అర్థమవుతుంది. దీనివల్ల వీళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కూడా లభించింది. ఈ రెండు నాగరికతలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ముందే మొదలయ్యాయి కాబట్టి వీరికి ఒక ప్రత్యేక ప్రయోజనం దక్కింది. కానీ ప్రశ్న ఏంటంటే ఈ రెండు నాగరికతల తర్వాత ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అనేక నాగరికతలు వచ్చాయి. అయినప్పటికీ చివరికి కేవలం ఈ రెండు దేశాల్లోనే ఇంత ఎక్కువ జనాభా ఎందుకు ఉండిపోయింది? కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వీటికి ప్రధానంగా 3 కారణాలున్నాయని అర్థమైంది. మీరు ఈ మ్యాప్ లో చూస్తే ఇండియాకి ఉత్తరాన ది గ్రేట్ హిమాలయన్ రేంజ్, చైనాకి ఉత్తరాన చెంగ్బై మౌంటైన్ రేంజ్లు ఉన్నాయి. ఇవి రెండు కూడా తమ దేశాలకి ఒక సహజమైన సరిహద్దు గోడలా పనిచేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే హిమాలయ పర్వత శ్రేణులు ఇండియాను ఉత్తరం నుండి వచ్చే అతి శీతలమైన సైబీరియన్ గాలుల నుండి రక్షిస్తాయి. అదే సమయంలో ఈ హిమాలయ పర్వత శ్రేణుల వల్ల ఇండియాలో దక్షిణం నుండి వచ్చే వ్యాపార పవనాలు అడ్డుకోబడతాయి. దీనివల్ల భారత ఉపఖండంలో వర్షాలు కురుస్తాయి. సరిగ్గా అలాగే చైనాలోని చెంగ్బై పర్వత శ్రేణి తూర్పు ఆసియా ఋతుపవనాలని అడ్డుకొని చైనాలో వర్షాలు కురిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇదే చెంగ్బై పర్వత శ్రేణి చైనాను అతి శీతల సైబీరియన్ గాలుల నుండి కూడా కాపాడుతుంది. కాబట్టి ప్రాథమికంగా తమ భౌగోళిక స్థానం వల్ల ఈ ప్రాంతాలకి 3 ప్రధాన ప్రయోజనాలు లభించాయి. నెంబర్ 1 ఏంటంటే ఇండియాలో మీరు చూస్తే దాదాపుగా భారతదేశం అంతా నీటి సమృద్ధి ఉన్న ప్రాంతం. మన దేశంలో దాదాపుగా 400 కంటే ఎక్కువ ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. చైనాలో అయితే ఇండియా కంటే కూడా ఎక్కువ ప్రధానంగా 1500 ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. నెంబర్ 2 ఏంటంటే ఈ ప్రాంతాలు పర్వతాలతో చుట్టూ ఉన్నాయి మరియు అక్కడ వర్షాలు కూడా క్రమం తప్పకుండా కురుస్తాయి. కాబట్టి వీరి మైదాన ప్రాంతాల్లో అంటే వ్యాలీ రీజియన్లలో సారవంతమైన ఒండ్రు మట్టికి ఎటువంటి లోటు ఉండదు. చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఈ రోజుకి కూడా ఇండియా, చైనాలోని ప్రాంతాలు చాలా సారవంతమైన నేలలు అంటే వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. నెంబర్ 3 ఏంటంటే ఈ రెండు దేశాలోని పర్వతాలు సైబీరియా నుండి వచ్చే అతి శీతల గాలుల్ని అడ్డుకుంటాయి. దీనివల్ల ఈ దేశాల ఉష్ణోగ్రతలు మానవ జీవనానికి అనుకూలంగా మారాయి. అంటే బేసికల్లీ ఈ ప్రాంతాల్లో విపరీతమైన చలి కానీ విపరీతమైన వేడి కానీ ఉండవు. ఈ వాతావరణం సింధులోయ నాగరికత, చైనీస్ నాగరికతల ప్రారంభానికి ఒక పరిపూర్ణమైన వేదికగా నిలిచింది. కానీ ఇది మాత్రమే కాకుండా ప్రజలు ఇండియాలోని సింధు నది ఒడ్డున, చైనాలోని యాంగ్జీ నది ఒడ్డున స్థిరపడడం ఎప్పుడైతే ప్రారంభించారో వాళ్ళప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ చేశారు. అది మొక్కలను పెంచడం ఎలాగా. మానవ పరిణామ చరిత్రలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. చరిత్రలోనే ఇది ఒక గొప్ప మలుపు. ఎందుకంటే అప్పటికే ప్రపంచంలోని ఆఫ్రికా గాని, ఆస్ట్రేలియా గాని, ప్రపంచం ఇతర ఏ ప్రాంతాల్లో గాని అప్పటికే మానవ స్థావరాలు ఉన్నప్పటికీ అక్కడి మనుషులు కేవలం వేటగాళ్ళుగానే అంటే సంచార జీవులుగానే ఉండేవాళ్ళు. వాళ్ళు తమ మనుగడ కోసం కేవలం ప్రకృతిపైనే ఆధారపడి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మొక్కలు పెంచడం ప్రారంభించారో ఇండియాలో గాని, చైనాలో గాని అక్కడ మనుషులు అక్కడే స్థిరపడి ఒక నాగరికత నిర్మించగలిగారు. మాస్లోవ్స్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే మోడల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక మనిషికి ఉండే ప్రాథమిక అవసరాలు ఏంటి? ఆహారం, బట్టలు, నివాసం, ఇంతే కదా. మరి ఈ ప్రాథమిక అవసరాలు ఈ ప్రాంతాల్లో చాలా చక్కగా నెరవేరుతున్నాయి. అందుకే ఈ భౌగోళిక స్థానమే ఈ రెండు నాగరికతల్లో జనాభా విపరీతంగా పెరగడానికి మొదటి కారణమైంది. ఇక రెండో కారణం గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం విరుద్ధంగా పారాడాక్సికల్ గా అనిపిస్తుంది. అదేంటంటే వరి సాగు. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ప్రోటీన్ల వెంట పడుతూ కార్బోహైడ్రేట్ తక్కువ చేసి చూస్తుంది. కార్బోహైడ్రేట్లు అనారోగ్యకరమైనవిగా భావించి వాటిని పక్కకు పడేస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అదే కార్బోహైడ్రేట్స్, అదే వరన్నం ఈ రోజుకి కూడా భారతదేశంలో ఒక ప్రధాన భాగంగా నిలిచిపోయింది. దీనివల్లే మన పూర్వీకులు తమ జనాభాని పెంచుకోగలిగారు. అది ఎలాగో ఒకసారి చెప్పుకుందాం. మనం చెప్పుకుంటున్నట్టుగా ఇండియా, చైనాలో మైదాన ప్రాంతాలు ఉండడం, సారవంతమైన నేలలు ఉండడం, నదుల వల్ల నీరు పుష్కలంగా ఉండడం, అంటే ఇవన్నీ కలిసి వరి సాగుకి ఒక పరిపూర్ణమైన వాతావరణాన్ని ఇచ్చాయి. మరి వరి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటో తెలుసా? అది భారీ స్థాయిలో ఉన్న జనాభాకి అవసరమైన పోషకాలని అందించగలదు. కానీ దీనివల్ల ఒక పెద్ద ఇబ్బంది కూడా ఉంది. వరి సాగు అనేది ఎక్కువ కాలం శ్రమతో కూడుకున్న పని. ఈ వరి సాగుకి చాలా మంది శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఈ ఇబ్బందే చైనా, ఇండియా యొక్క జనాభాకి ఒక ప్రేరేపక శక్తిగా మారింది. ఎందుకంటే అప్పుడే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనడం ప్రారంభించారు.
వీళ్ళకి పొలాల్లో పని చేయడానికి వీలైనంత ఎక్కువ మంది సహాయకులు లభిస్తారని అలా చేశారు అప్పుడు. కాబట్టి బేసికల్లీ ఈ ప్రాంతాల్లో జనాభా విస్ఫోటనానికి వరి సాగు అనేది ఒక ప్రధాన కారణమైంది. కానీ దీనివల్ల ఒక డొమినో ఎఫెక్ట్ కూడా మొదలైంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే మార్పు. దీనివల్ల ఇప్పుడు భారతీయులకు గాని చైనీయులకు గాని తినడానికి తిండిలో ఎటువంటి కొరత లేదు. అంటే వీరి పరిస్థితి ప్రతిరోజు కష్టపడితేనే మాకు తిండి దొరుకుతుంది అనే పరిస్థితి అయితే కాదు. అందుకే వీరు ఇతర విషయాలపైన దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాల్లో అనేక కళాత్మక ఆవిష్కరణలు కూడా మొదలయ్యాయి. బంగారు ఆభరణాలు, ఐవరీ అంటే ఏనుగు దంతంతో చేసిన వస్తువులు, సీల్స్, కాటన్, టెక్స్టైల్స్, కాపర్, బ్రాంజ్ ఫిష్ హుక్స్, విలువైన రాళ్లతో కూడిన నెక్లెస్లు, ఆయుధాలు. బేసికల్లీ ఈ ప్రాంతాల్లోని ప్రజలు వాణిజ్యం చేయడం ప్రారంభించారు. చైనీస్ నాగరికతలో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీ రికార్డులు కూడా దొరికాయి. సింధు లోయ నాగరికతలో కూడా అనేక ఫ్యాక్టరీలు కనుగొనబడ్డాయి. ఇక్కడ ఎన్నో రకాల ఉత్పత్తులు భారీ స్థాయిలో తయారు చేసేవారు. అక్కడ 3 ఓడరేవులు కూడా బయటపడ్డాయి. వీటన్నిటి ద్వారా మన సింధు లోయ నాగరికత ప్రపంచం మొత్తంతో వ్యాపారం చేయడం ప్రారంభించింది. నిజానికి సిల్క్ రూట్ ప్రారంభం కూడా ఇదే టైంలో జరిగింది. ఈ రూటు చైనా నుండి ఇండియా మీదుగా వెస్ట్ వైపు యూరోప్ వరకు వెళ్ళేది. కేవలం ఈ రూట్ ద్వారానే వాణిజ్యం చేయడం వల్ల ఇండియా, చైనా ప్రపంచ జీడిపిలో 50% వాటాను కలిగి ఉండేవి. బేసికలీ దీనివల్ల మన దగ్గర బంగారం చాలా ఎక్కువగా జమ అయింది. ఎందుకంటే మనం సుదీర్ఘ కాలం పాటు మసాలా దినుసులు, పండ్లు, విలువైన లోహాలు ప్రపంచం మొత్తానికి విక్రయించి వాటికి బదులుగా బంగారంతో వ్యాపారం చేసేవాళ్ళం. అందుకే ఈరోజు మనం అంటుంటాం కదా, భారతదేశం ఒకప్పుడు బంగారు పిచ్చుక అని. ఇది ఆ కాలం నాటి మాట. అయితే ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుందంటారు కదా. ఈ అభివృద్ధి వల్ల ఏం జరిగిందంటే ఈ ప్రాంతాలు మొత్తం ప్రపంచం దృష్టిలో పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల దాదాపు అన్ని నాగరికతలు మన ప్రాంతాలకు వచ్చి వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాయి. దీనివల్ల క్రీస్తు పూర్వం 580 నుండి దాదాపుగా 2464 సంవత్సరాల వరకు, అంటే 1947 బ్రిటిష్ వారు వెళ్లే వరకు మనపై నిరంతరం 200 కంటే ఎక్కువ దాడులు, వలస తరంగాలు. ఇప్పుడు మీరు చైనాను చూస్తే చరిత్రలో అక్కడ కేవలం 5 వలసలు మాత్రమే జరిగాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏర్పడిన తర్వాత చైనా సాపేక్షంగా సురక్షితంగా మారింది. అందుకే మీరు వారి జనాభా గ్రాఫ్ను గమనిస్తే వారి జనాభా వృద్ధి మరింత స్థిరంగా పైకి ఎదుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చైనాతో పోలిస్తే ఇండియా విషయంలో ఈ దాడుల వల్ల చాలా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లింది. మన భారతదేశ చరిత్ర గాని అప్పటి పరిస్థితులు గాని మీకు తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ దాడుల వల్ల భారతదేశంలోని జనాభాకు కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగింది. బెంగాల్ కరువు గురించి మీకు తెలిసిందే. మన దేశంలోని 3వ వంతు జనాభా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ మీరు ఒక మ్యాక్రో దృష్టితో చూస్తే అదే టైంలో ప్రపంచం అంతటా అవే సమస్యలు నడుస్తున్నాయి. నిజానికి 14వ శతాబ్దం నుండి ఎక్కడైతే ఈ పరంపర మొదలైందో మన దగ్గర దాడులు జరుగుతున్న సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ డెత్ అనే ఒక మహమ్మారి వ్యాపించింది. దీనివల్ల యూరోప్లోని 50 నుండి 80 మిలియన్ల జనాభా ఇది ఒక్కసారిగా తూర్చిపెట్టేసింది. యూరోప్లో ఒకవైపు ఇది జరుగుతుంటే మరోవైపు అప్పటికే జనాభా చాలా తక్కువగా ఉన్న మిడిల్ ఈస్ట్లో అక్కడ కూడా గింగిస్ ఖాన్ దాడి చేసి 10 మిలియన్ల ప్రజల్ని చంపేశాడు. ఇరాన్లోని పర్షియన్ నాగరికతకు సంబంధించిన దాదాపుగా 90% జనాభాని వీరు పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఇది 13వ శతాబ్దపు మాట. కానీ గింగిస్ ఖాన్ ఎప్పుడు ఇండియా వరకు రాలేదు. దీనికంటే గింగిస్ ఖాన్ ఇండియా వరకు చేరుకోలేకపోయాడు అంటే మీకు ఇంకా అర్థమవుతుంది. దీనివల్ల ఇండియాలో మంగోలుల దాడుల ప్రభావం పెద్దగా లేదు. ఇది కాకుండా పాశ్చాత్య లేదంటే తూర్పు దేశాల జనాభా మంగోలుల దాడి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వారిపైన మళ్ళీ అలెగ్జాండర్ దండయాత్ర చేసేవారు, దాడి చేశారు. దీనివల్ల మొత్తం యూరోప్లో యుద్ధాలు మొదలయ్యాయి. సుమారుగా 30 నుండి 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గొప్ప దండయాత్రదారుల్లో ఒకడైన అలెగ్జాండర్ ఇండియా సరిహద్దు వరకు చేరుకొని తిరిగి వెళ్ళిపోయాడు. దీనివల్ల ఇండియా ఎటువంటి భారీ నష్టాన్ని అనుభవించాల్సి రాలేదు. చివరికి ప్రపంచ యుద్ధాల విషయాల్లో కూడా ఇవి అత్యంత భారీ విధ్వంసానికి కారణమయ్యాయి. అవును, ప్రపంచ యుద్ధాల్లో చాలా మంది భారతీయులు ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయారు. కానీ యూరోప్ అక్షరాల ఈ యుద్ధాలకి ప్రధాన కేంద్రంగా ఉంది. దీనివల్ల ప్రధాన నష్టం పాశ్చాత్య దేశాలకే జరిగింది. ఇండియాలో కేవలం సైనికులు మాత్రమే మరణిస్తే యూరోప్లో మాత్రం సామాన్య ప్రజలు కూడా భారీ సంఖ్యలో మరణించారు. మీరు ఈ మ్యాప్లో స్పష్టంగా చూడొచ్చు. ఈ ఎరుపు రంగు ప్రాంతాలు ఏ దేశం ప్రపంచ యుద్ధం వల్ల ఎంత ఎక్కువగా ప్రభావితమైందో తెలియజేస్తాయి. ఒక డేటా ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ 2 యుద్ధాల్లో కలిసి ఎంతమంది మరణించాలో తెలుసా? 95 మిలియన్లు. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో 40 మిలియన్లు, రెండో ప్రపంచ యుద్ధంలో 75 మిలియన్లు. మొత్తం 2 యుద్ధాలు కలిసి
950 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధాల వల్ల. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇండియాలో దాడుల వల్ల ఎంతైతే నష్టం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా దాడుల వల్ల అంతే నష్టం జరిగింది. ఇండియాలో చైనాలో బంగారం నిల్వలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి వలసలు కూడా చాలా ఎక్కువగా జరిగాయి. రెండో విషయం ఏంటంటే, ఇండియాపై దాడి చేసిన చాలా మంది ఇక్కడే స్థిరపడి ఇదే వాళ్ళ నివాసంగా మార్చుకున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మానవ ప్రాణ నష్టం విషయంలో మనం అంత భారీగా నష్టాన్ని అనుభవించలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా మంది దండయాత్రదారులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోని బంగారం కోసం వచ్చారు, కానీ వారు ఇక్కడే స్థిరపడిపోయారు. దీనివల్ల ఇండియా జనాభా పెరిగింది. వాస్తవానికి మిగిలిన దేశాలతో పోలిస్తే మన జనాభా నిలకడగా ఉండడమే కాకుండా పెరుగుతూ వచ్చింది. బ్రిటిష్ వారి రికార్డుల ప్రకారం వారు ఇండియాకి వచ్చిన సమయంలో కూడా మన జనాభా 170 మిలియన్లుగా ఉంది. మన దగ్గర 170 బిలియన్లు ఉంటే కేవలం మన దేశంలో మాత్రమే. అదే టైంలో యూరోప్ మొత్తం ఖండం మొత్తంలో 60 నుండి 64 బిలియన్ల జనాభా మాత్రమే. సేమ్ చైనాలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. జపనీస్, బ్రిటిష్ దాడుల సమయంలో చైనాలో కూడా భారీ స్థాయిలో వలసలు జరిగాయి. ముఖ్యంగా జపనీస్ ప్రజలు చైనాకు వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. దీనివల్ల చైనా జనాభా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ మన పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే, ప్రపంచంలో యుద్ధం తర్వాత యుద్ధం వల్ల జనాభా అంత తక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలు కోలుకొని ఉండేవి. కానీ అప్పటికే అమెరికా గాని బ్రిటన్ వంటి దేశాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం మొదలైంది. ఇవి ప్రాచుర్యం పొందగానే అక్కడి జనం రేటు భారీగా పడిపోయింది. అయితే ఇండియా గాని చైనాలో మాత్రం వేరే స్థాయి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు చైనాని ఎంత మావో జెడాంగ్ చైనాలో పిల్లల్ని కనడాన్ని ఒక నేషనల్ డ్యూటీగా ప్రకటించారు. పిల్లల్ని కనడం అంటే జాతీయ బాధ్యతగా ప్రకటించారు. చైనీస్ తల్లులు వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని అలా చేసిన తల్లులకి హీరోయిక్ మదర్ అవార్డు కూడా ఇచ్చింది చైనా ప్రభుత్వం. నగదు ప్రోత్సాహాలు కూడా ఇచ్చేవారు. ఇక మనం ఇండియా విషయానికి వస్తే, ఇక్కడి మనస్తత్వం మీకు ప్రత్యేకంగా తెలిసిందేం కాదు. ప్రతి జంట తమకు ఒక మగబిడ్డ పుట్టాలని కోరుకుంటుంది. ఆ మగబిడ్డ కోసమే భారతీయులు గతంలో ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు. మన తాతల కాలం నాటి తరంలో మీరు ఇది గమనించే ఉంటారు. అప్పట్లో చాలా మందికి 5 నుండి 6 మంది పిల్లలు ఉండడం చాలా సాధారణం. కేవలం ఒక మగబిడ్డ పుట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చేసేవారు. ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలున్నాయి. ఇండియాలో జరిగిన హరిత విప్లవం వల్ల గానీ, శ్వేత విప్లవం వల్ల గానీ ఇండియాలో జనాభా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్న ఏ దేశంలోనైనా జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కనడం మీరు తరచుగా చూస్తుంటారు. పొలాల్లో పని చేయడానికి ఎక్కువ మంది సహాయకులు దొరుకుతారనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. కాబట్టి ఇండియాలో అప్పటికే జనాభా ఎక్కువగా ఉండగా హరిత విప్లవం దానికి మరింత తోడైంది. ఇక శ్వేత విప్లవం కారణంగా ప్రజలు మరింత మంది పిల్లల్ని కనడం ప్రారంభించారు. కానీ ఇదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు అంటే ఎక్కువ ఖర్చు అని అర్థం. అందుకే అక్కడ జనాభా ఆ వేగంతో పెరగలేదు, పైగా తగ్గడం ప్రారంభమైంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈ రోజు మనం చైనాను కూడా దాటేశాం. ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా మారాం. మన జనాభే మనకి అత్యంత బలహీనత అని, దీనివల్లే ఇండియా అభివృద్ధి చెందలేకపోతుందని అందరూ చెప్తూ ఉంటారు. అవినీతి కానీ, పేదరికం కానీ, అధ్వానకరమైన మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం ఇవన్నీ కేవలం మనకున్న 140 కోట్ల జనాభా వల్లే అని అంటూ ఉంటారు. ఇది కొంతవరకు నిజమని నేను కూడా నమ్ముతా. కానీ మన జనాభా నేటి పరిస్థితుల్లో మనకి ఒక పెద్ద బలహీనతగా మారిపోయింది. నా ఉద్దేశంలో మనం ఈ అతిపెద్ద బలహీనతే మన అతిపెద్ద శక్తిగా మార్చుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదు, ఇది కేవలం మన పర్స్పెక్టివ్ కి సంబంధించిన విషయం. ఒకవేళ మన దగ్గర 140 కోట్ల మంది జనాభా అయితే, అదే మన దగ్గర 140 కోట్ల మెదళ్ళు కూడా ఉన్నాయి. అందులో కూడా 66% మంది యువత, అంటే 66% యువ ఆలోచనలు. ఈ రోజు దక్షిణ కొరియా గాని, జపాన్ గాని, దాదాపు అన్ని యూరోప్ దేశాలు, ఇటలీ వంటి దేశాలు కూడా ఈ దేశాలని ముందుకు తీసుకెళ్లడానికి వారి వద్ద తగినంత యువ జనాభా లేదు. నా ఉద్దేశంలో విజయం సాధించడానికి దేనిలోనైనా సరే, అది వ్యక్తిగత స్థాయిలో అయినా కావచ్చు, జాతీయ స్థాయిలో అయినా కావచ్చు, ఒకే ఒక విషయం చాలా ఇంపార్టెంట్. మనం మన దగ్గర ఉన్న ఆ విలక్షణమైన సామర్థ్యాన్ని గుర్తించడం. అది ఒక శక్తిగా మారగలదు. దాని ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. దుబాయ్ దగ్గర మొదట్లో అసలు చమురు కూడా లేదు. అది 1958లో ఎక్కడో కనుగొనబడింది. కానీ అంతకంటే ముందు మనం గుర్తింపుకు సంబంధించి ఒక ఉదాహరణ తీసుకుంటే, అది ఎంత చిన్న దేశం అంటే దాని జనాభా కేవలం 1 కోటి మాత్రమే. అంటే ఆ దేశ జనాభా మన ముంబై నగరం కంటే కూడా చాలా తక్కువ. కానీ వారు తమ టెక్నాలజీపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా సెమీ కండక్టర్ టెక్నాలజీపై దృష్టి సారించారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసే యంత్రాలను ఉత్పత్తి చేసే ఏకైక దేశం. అందుకే నెదర్లాండ్స్ కి ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉంది. అందుకే ఈ రోజు ప్రపంచం మొత్తం కేవలం దానిపైనే ఆధారపడి ఉంది. దీనిని వాళ్ళు ఈ రోజు తమ జియో పొలిటికల్ నెగోషియేషన్ లో చాలా సులభంగా, అనుకూలంగా మార్చుకోగలరు.
ఇది నిజానికి నెదర్లాండ్స్ యొక్క చాలా ఇంట్రెస్టింగ్ వ్యూహం అనుకోవచ్చు. ఎందుకంటే వారి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి వద్ద వనరులు చాలా పరిమితంగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వారి ఓటమిని అంగీకరించలేదు. వాళ్ళు తమ బలాలను మాత్రమే గుర్తించారు, బలహీనతని పక్కన పడేశారు. వాళ్ళ బలహీనతను వాళ్ళ పక్కన పడేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగారు, ఒక ఉన్నత స్థానాన్ని దక్కించుకోగలిగారు. మన దగ్గర 80 కోట్ల యువ జనాభా ఉంది. నిజానికి ఇదే మన అతిపెద్ద బలం. ఈ యువ జనాభా ప్రపంచంలోని మరి ఏ ఇతర దేశాల్లో కూడా లేదు. దీనిని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇదే మన సరైన సమయం. దీన్ని ఒక ప్రయోజనంగా వాడుకోవాలి. మనందరం కలిసి భారతదేశపు ఆ సువర్ణ క్షణాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది భారతదేశంలోని ప్రతి యువకుడు ఒక వ్యక్తిగత స్థాయిలో తనను తాను సాధికారత చేసుకున్నప్పుడు, జాతీయ స్థాయిలో దేశాన్ని శక్తివంతం చేసినప్పుడే సాధ్యమవుతుంది. నిజానికి ఇదే మా వ్యక్తిగత లక్ష్యం కూడా. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే నేను స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయూత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో విలువైన వీడియోలు పెట్టగానే మీ కడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.